మొదటి పేజీలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పటికైతే ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. ఈరోజు 4 గంటలకు 1 లక్ష రుణం తీసుకున్నటువంటి వాళ్లకు 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అన్నారు. 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళకి రైతు రుణమాఫీ జరుగుతుందని. పండగల మాఫీ నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాలోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి. తొలి విడతలో నేటికి 1,00,000 దాకా మాఫీ. నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలంటిని మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్యపెట్టలేము. ఇది విషయము. ఈరోజు ఒకవేళ తెలంగాణలో గనక రుణమాఫీ జరిగితే అది గొప్ప నిర్ణయమే అవుతుంది. గతంలో కాంగ్రెస్ సర్కారే రుణమాఫీ చేసింది, మళ్ళీ మేం చేశామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశం అది అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మేము బల్లగుద్ది మేమే చేశాము ఈ అంశం అని. రుణమాఫీకి ఎన్సిడిసి రుణమాఫీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి రైతుల రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కారు ఆర్థిక వనరులను సమకూర్చుకునే దిశలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమిక అంచనా. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు నిర్వహించే ఈవేలం ద్వారా ప్రతి నెలా సేకరించే మార్కెట్ రుణాలు రాష్ట్ర రాబడుల నుంచి కొంతమేర నిధులను ఆదా చేస్తూ రుణమాఫీ కోసం 10,000 కోట్లకు పైగా ఖజానాలో జమ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో మరో 5,000 కోట్లను సేకరించేందుకు ఎన్సిడిసి రుణాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతుంది. 31,000 కోట్లు అవసరమైతే 7,000 కోట్లు, ఇప్పటికే 5,000 కోట్లు సేకరించాలి. 10,000 కోట్లు దాచిపెట్టింది. దానికి సంబంధించి వేలంలో పాల్గొని రుణాలు తీసుకున్నది. డిసిసిబిల ద్వారా రుణమాఫీకి వినియోగించాలని చూస్తుంది. ఎన్సిడిసి నుంచి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆమోదం లభించలేదని తెలుస్తుంది. కేంద్ర సహకార శాఖను పర్యవేక్షిస్తున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమిత్ షాతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పలువురు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 908 ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా రైతులకు ఇచ్చిన పంట రుణాలు దాదాపు 5,000 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బ్యాంకులు, సంఘాలు తెలంగాణ అపెక్స్ బ్యాంకు అనుసంధానమై ఉంటాయి. 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అంటే మళ్ళా కేంద్రం దగ్గర 5,000 కోట్లు. అదే రుణమాఫీ మాట ఇచ్చారు కాబట్టి రుణమాఫీ చేయాలి, అది హామీ వరకు చూడడానికి బాగుంటుంది. ఇప్పటిదాకా 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఇక్కడ అన్నీ కలిపి ఆదా చేసిరు. వేరే ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు కానీ వేరే సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు మిగిలినటువంటి చెల్లింపులను ఆపు చేసి మరీ దీన్ని ఆదా చేశారు అన్నటువంటి. ఆదా చేయలేదు, వేరే వాటికి ఆపేశారు. మేము ఖచ్చితంగా ఈ నెలలో చేస్తామనేటువంటి చెప్పారు. 7,000 కోట్ల రూపాయలు ఇవాళ అవసరం అవుతాయి. 7,000 కోట్లు, 31,000 కోట్లలో 7,000 పోతే ఇంకో 5,000 కోట్ల రుణం, 10,000 కోట్లు ఉన్నాయి. ఇంకా 21,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారము ప్రతి వ్యక్తికి రుణమాఫీ మేము హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో 1,00,000 ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మాకున్నాయనేటువంటి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు ప్రకారం గ్రామాల్లో ఏ మండలంలో ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు 1,00,000 వరకు 1,00,000 లోపు రుణాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నిటికీ లిస్టు పోయింది. వాళ్ళందరికీ ఈరోజు సాయంత్రం పోతాయని చెప్తున్నారు. 1,50,000 రూపాయల రుణమాఫీ చేయడానికి ఇప్పటిదాకా 7,000 కోట్లు అయితే 1,50,000 చేయడానికి ఇంకెంత అవుతుంది? ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఆగస్టు 15 లోపు ఈ 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికే రాష్ట్రం యొక్క ఖజానాలో వేరే చెల్లింపులు ఆపాల్సి వస్తుంది. వేరే శాఖలకు వేరే చెల్లింపులకు ఆపేస్తే కానీ చేయలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకా 20,000 కోట్ల రూపాయలు కనీసం కావాలి. ఆ 20,000 కోట్ల రూపాయలు ఈ నెల రోజుల్లో ఎక్కడికి వెళ్ళి తెస్తారు, ఎట్లా తెస్తారు? ఆ 20,000 కోట్లు వేరే ఎక్కడ చెల్లింపులు ఆపేస్తారు అనేటువంటి అంశంపై నాకు క్లారిటీ లేదు. చేస్తే గనక 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి 11.42 లక్షల మంది ఖాతాల్లోకి నగదు, సీఎం చేతుల మీదుగా 20 మందికి చెక్కులు, 7,000 కోట్లను సిద్ధంగా ఉంచిన సర్కారు రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి
11.42 లక్షల మందికి, దాదాపుగా 11.5 లక్షల మందికి రైతు రుణమాఫీ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు రుణం తీసుకున్నటువంటి వాళ్ళే 11.5 లక్షల మంది ఉన్నారు. ఆ 11.5 లక్షల మంది మిగిలినటువంటి వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు ఏంటనేటువంటిది తెలియదు. రైతు కుటుంబాలు 40 లక్షల వరకు ఉన్నట్లు లెక్క తేలింది. లక్షలోపు రుణాలున్న రైతుల వివరాలను జిల్లాల వారీగా బుధవారమే కలెక్టర్లు డిఏలకు పంపించారు. ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 7,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వెచ్చిస్తున్నారు. 24,000 కోట్ల రూపాయలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్లోనే రుణమాఫీ పూర్తి చేస్తే మళ్ళీ రైతులు పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అనుకున్నట్లు జరిగితే 15 ఆగస్టులోపు రైతులు రుణవిక్తులు కాగలరు. మళ్ళీ ఈసారి రైతు రుణమాఫీ చేస్తే మళ్ళీ రైతులు రుణాలు తీసుకుంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం మేము కూడా రుణమాఫీ చేస్తుందంటే మళ్ళీ ఈ రుణాలకు సంబంధించినటువంటి అంశం. దీనికంటూ ఒక అంతం ఉండదు. రైతులకు చేయొద్దా అంటే రైతులకు రుణమాఫీ చేయాల్సిందే, ఎందుకు మాట ఇచ్చారు కాబట్టి. లేకపోతే రుణాలు తీసుకున్న తర్వాత ఆ రుణాల స్థాయికి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం పేరు మీద, రైతు భరోసాల పేరు మీద ఖజానా ఖాళీ అయిపోయింది. అయితే రైతులకు ఇవ్వకూడదా? ఇవ్వాలి. మరి ఎట్లు ఇవ్వాలి? వాళ్ళకు పనిముట్లు సబ్సిడీలో ఇవ్వాలి, వాళ్ళకు ట్రాక్టర్లు సబ్సిడీలో ఇవ్వాలి, వాళ్ళకు రైతు కూలీలు దొరికే విధంగా ఈ మన్రేగాకు సంబంధించినటువంటి రైతు కూలీలను వాళ్ళకు అనుసంధానం చేయాలి. ధర మార్కెట్లో ఇన్ని చేస్తున్నారు కదా, మొన్న మార్కెట్లో కొనేటప్పుడు సమయానికి కొనకపోతే ధాన్యం ఎంత మేరకు నష్టపోయింది వర్షాలలో. మరి మార్కెట్ ధరల ప్రకారం పండించినటువంటి రైతుకి మార్కెట్ ధరల ప్రకారం ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పండిస్తారు. వాళ్ళు పండించిన వాటికి కొనుగోలు చేస్తే చాలు, వాళ్ళకు సంతోషం ఉంటుంది, లాభం వస్తుంది. ఎరువుల ధరలకు ఇప్పటికే సాయం చేస్తున్నారు. ఎరువుల ధరలకు సంబంధించినటువంటి సబ్సిడీ కూడా నడుస్తున్నది. అయితే దేశంలో వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం రైతుల సంఖ్య పెరగాలి. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ కూడా వెంచర్లు అయిపోతున్నాయి, రైతుల సంఖ్య తగ్గిపోతుంది. ఆఖరికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న కూరగాయలు అవన్నీ పండేటివి. రంగారెడ్డి జిల్లా కూడా పూర్తిగా ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయి ఆ బిల్డింగ్లనే అభివృద్ధిగా చూపించుకున్నటువంటి పరిస్థితి. ఇన్ని కోట్ల మందికి తిండి పెట్టేటువంటి రైతులకు ఇది చేస్తే తప్పు కాదు. కానీ వాళ్ళను రుణమాఫీ చేసి లేదంటే వాళ్ళకు రైతు భరోసా ఇచ్చి అక్కడి వరకే ఆపకుండా వ్యవసాయం పెరిగే విధంగా, వ్యవసాయ భూమి పెరిగే విధంగా పెంచాలి. కొత్త పద్ధతుల ద్వారా ఇప్పుడు మళ్ళా ట్రాక్టర్లో ఇంకొకటో అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ప్రతిదీ కూడా సబ్సిడీల్లో దొరకడం లేదు. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా చూడాలి. రైతులను గౌరవించే విధంగా, రైతులు పండించినటువంటి పంటలకు మార్కెట్ కలిగే విధంగా, మార్కెట్లో ధరలు కలిగే విధంగా, మార్కెట్ వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్, దీనికి సంబంధించిన అంశాలను కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మార్కెట్ కమిటీలు ఉంటాయి, అవి పేరుకు రాజకీయంగా రిహాబిలిటేషన్ సెంటర్లు అవుతున్నాయి తప్పితే మార్కెట్ కమిటీల ద్వారా పిఎస్సిఎస్లు ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళకి ఏదో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వాటి ద్వారా రైతులకు ఏ విధంగా లాభం జరుగుతున్నది? రైతు వేదికలు కట్టారు, ఎక్కడైనా రైతు వేదిక ఉపయోగపడుతుందా? ఎక్కడ రాష్ట్రంలో కట్టినటువంటి రైతు వేదికలు ఎన్ని రైతుల కోసం ఉపయోగపడుతున్నాయి? దాని బదులు కోల్డ్ స్టోరేజ్లో, దాని బదులు ట్రాన్స్పోర్టేషన్ పెంచే విషయమో, దాని బదులు కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిగా మార్కెట్ కమిటీ ఒకే చోట కాకుండా గ్రామాల్లో, పెద్ద గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా కల్లాలు ఏమైంది? కల్లాలు కట్టకపోయినా బిల్లులు ఇచ్చేసి అవి కూడా ఖతమైపోయినాయి. సో రుణమాఫీ ఒకటే కాదు. అయితే రుణమాఫీ 11.5 లక్షలు చేస్తే కనుక 1,00,000 చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మంచి పేరే వస్తుంది. గతంలో కేసీఆర్ సర్కారు 50,000 రుణాలను మాత్రమే మాఫీ చేసి కొన్ని చేస్తామని చేయకపోగా జనంలో ఒక వ్యతిరేకత క్రియేట్ అయింది. మరి ఇంకా 20,000 కోట్లు ఎక్కడికి వెళ్ళేస్తాడు? ఇచ్చినటువంటి మాట ప్రకారం దాంట్లో కూడా మేనిఫెస్టోలో ఇచ్చింది మాత్రం ప్రతి రైతుకి, వ్యవసాయ భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఉండేటువంటి వాళ్ళు, ఇవాళ గవర్నమెంట్ టీచర్లకు చాలామందికి కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. వాళ్ళు ఎవరినో పనులను పెట్టి పని చేయించుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయ భూమి మీద వాళ్ళు కూడా రుణం తెచ్చుకున్నారు. మరి వాళ్ళకు ఆ రుణానికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అట్లాంటప్పుడు రుణమే ఇవ్వకపోతే అయిపోతుంది కదా. ఇచ్చేటప్పుడు ఈ హామీ ఇచ్చారు కాబట్టి
హామీ ఇచ్చారు కాబట్టి ఆ మాట. గ్రామాల్లో చిన్న చిన్న విఆర్ఓలో విఏఓలో ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు, గవర్నమెంట్ టీచర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలామంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అట్లా అని మీకు ఉద్యోగం ఉంది కాబట్టి మీరు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారని నేను చెప్పలేం. వాళ్ళు ఉద్యోగం చేసినా చేయకపోయినా వ్యవసాయం చేయాలి. దేశానికి వ్యవసాయమే అవసరం కూడా. మిగిలిన అవసరం లేదంటే మిగిలిన అవసరం, కానీ వ్యవసాయం లేకపోతే మిగిలిన ఏమున్నా ఏం లేకపోయినా ఉపయోగం లేదు. రైతులు ఉండాల్సినటువంటి అవసరము, రైతులు ఉండాలి, పెరగాలి రైతుల సంఖ్య. ప్రత్యామ్నాయమైనటువంటి పనులు చేసుకుంటూ కూడా వ్యవసాయం పనులు చేసుకోవచ్చు. సో ఈ అంశాలలో కూడా కొంత మేరకు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు ఎవరైతే రుణమాఫీ పొందిరో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటారు, కానీ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఉండేటువంటి చిన్న చిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎకరమో 2 ఎకరాలు ఎంతో కొంత ఉండి వాళ్ళు కూడా రుణం తీసుకొని ఉంటే వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే ఈ సర్కారు మీద ఎక్కువగా నెగిటివ్ క్రియేట్ చేసేది కూడా వాళ్ళే. ఒకవేళ రుణమాఫీ అంశం ఒకటే కాదు, ఏ వ్యతిరేకత అయితే ప్రభుత్వానికి వస్తుందో ఆ వ్యతిరేకతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము లేకపోతే దాన్ని ప్రజలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళంతా చేస్తారు. అది మాత్రం గ్యారంటీ ఉంటుంది. కానీ రైతు రుణమాఫీ ఆగస్టు 15కు మరి ఎన్సిడిసి రుణం ఇస్తుందా ఇదా తెలియదు, మిగిలినటువంటిది ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటి తెలియదు. ఈ 11.5 లక్షల మందికి రుణమాఫీ చేసిన తర్వాత మిగిలినవి చేయగలుగుతారా లేదా, మొత్తం రుణమాఫీ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ 11.5 లక్షల మంది మాత్రం సంబరాలు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా కొద్ది రోజుల వరకు మాత్రం రేవంత్ రెడ్డికి అట్లనే కాంగ్రెస్ సర్కారు పైన పాజిటివ్గా ఉంటారనేటువంటి విషయం. దీని తర్వాత ఇదొకటే ఉండదు, మిగిలినవి కూడా ఉంటాయి. ఆ అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయి దానికి సంబంధించి.